నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ రాగి పిండితో జంతికలు చేయబోతున్నా. ఈ రాగి పిండితో జంతికలు అయితే హెల్తీయే కాకుండా టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి, చాలా క్రిస్పీగా. ఇప్పుడైతే రాగి పిండితో జంతికలు చేసే విధానం చూసుకుందాం. రాగి పిండి తీసుకోవాలి. నేనైతే ఇది రాగి పిండి శనగపిండి కలిపానమాట. ఈ కప్పుతో 3 కప్పుల రాగి పిండి వేసాను, 2 కప్పుల శనగపిండి వేసాను. ఈ రాగి పిండిలో అయితే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా కారం వేసుకోవాలి, చిన్న కప్పు నువ్వులు వేసుకోవాలి, కొద్దిగా వాము వేసుకుని ఈ పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపేటప్పుడు కూడా వీడియో తీసాను, వీడియో అయితే మిస్ అవ్వింది. అందుకే నేను ఏమేమి వేసానో అన్నీ చెప్పేశాను కదా. ఈ రాగి పిండి అయితే కొంచెం ఎక్కువ వేసాను, శనగపిండి తక్కువ వేసాను అన్నమాట. ఈ రాగి పిండి జంతికలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి, చాలా హెల్తీ రెసిపీ కూడా. ఈ రాగిపిండి శనగపిండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా కాచుకోవాలి, బాగా మరిగించుకుని ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పిండిలో ఆయిల్ వేసుకోవాలి. ఈ గట్టితో 3 గట్టిలు ఆయిల్ వేస్తున్నాను. చాలా మరిగించుకుని వేసుకోవాలి ఆయిల్ అయితే. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఈ పిండిని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చెయ్యి పెట్టకూడదు, చెయ్యి పెడితే కాలుతుంది. ఇలా స్పూన్ తోటే మిక్స్ చేసుకోవాలి. ఇలా మరిగించుకున్న ఆయిల్ వేయడం వల్ల జంతికలు గుల్ల వస్తాయన్నమాట, గుల్లగా ఉంటాయి. ఇలా నోట్లో వేసుకుంటే అలా చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఇలా వేడి వేడి ఆయిల్ కాచుకుని వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పిండిని చేత్తో ఇలా కలిపేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఈ పిండిని అయితే నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే వేడి వేడి వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా మరగబెట్టాను అన్నమాట. ఇప్పుడైతే వేడి నీళ్ళు వేసుకుని ఈ పిండిని స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. వేడి వేడి నీళ్లు వేసాను కాబట్టి చెయ్యి పెట్టకూడదు, ఇలా స్పూన్ తోటే మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండినంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం చల్లగా ఉన్న తర్వాత చేతితో కలుపుకోవాలి. ఇలా ఈ పిండినంతా ఇలా చపాతీ ముద్దలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పిండికి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. ఇప్పుడైతే ఈ రాగి పిండికి మూత పెట్టేసుకోవాలి. మనం మూత పెట్టకుండా వదిలేస్తే రాగి పిండి కదా డ్రై అయిపోతుంది అన్నమాట. పిండి అయితే ఇలా మూత పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవుతూ ఉంటుంది. ఈ లోపల జంతికలు వేసుకుందాం. ఈ జంతికల పిండిని ఇలా కొంచెం మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఎప్పటికప్పుడు ఇలా మిక్స్ చేసుకుని ఈ జంతికలు వేసుకుని దాంట్లో పెట్టుకుని జంతికలు వేసేసుకోవాలి. నేనైతే కవర్ మీద వేస్తున్నాను, ఈజీగా వస్తాయని. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవటమే రాగిపిండి జంతికలు అయితే. ఆయిల్ అయితే వేడవింది. ఇప్పుడు జంతికలు వేసేసుకుందాం. ఇదైతే చిన్న మూకుడు కాబట్టి 3 జంతికలే పడతాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత మిగతాయి కూడా ఇలానే ఫ్రై చేసేసుకోవాలి. రాగిపిండి జంతికలు అయితే ఫ్రై అయిపోయి ఇవైతే బౌల్లో తీసేసుకుని మిగతాయి కూడా ఇలానే వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. రాగిపిండి జంతికలు అయితే టేస్ట్ సూపర్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. హెల్దీ రెసిపీ కూడా. ఈ రాగి పిండితో ఏం చేసినా హెల్దీయే కదా.
రాగిపిండి జంతికలు అయితే రెడీ అయిపోయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి, జంతికైతే నేను ఇరిపి చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. చూసారు కదా, ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.